అందరికీ నమస్కారము. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో శ్రీ హనుమాన్ రథయాత్ర చాలా శోభాయమానంగా కన్నుల పండుగగా జరిగింది. ఒక వేడుకగా హనుమాన్ జయంతి మంగళవారం మే 12న నిర్వహించబడింది. ఇది అత్యంత విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడు చిరంజీవి, అమరుడు కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల కష్టాలు తొలగిపోయి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రథయాత్రను విజయవంతం చేశారు. నేను కూడా ఈ వేడుకలో పాల్గొనడము నాకు చాలా సంతోషంగా అనిపించింది. హనుమంతుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు, రామదూత. హనుమంతుని ఆరాధించడం వల్ల భయము, బద్ధకము, పాపాలు తొలగిపోయి మానసిక బలం పెరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడు పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని, కార్యశక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. హనుమంతుడు శ్రీరాముడికి కేవలం సేవకుడు మాత్రమే కాదు, ఆయన అత్యంత నమ్మకమైన భక్తుడు మరియు స్నేహితుడు. రాముడి కష్టాలలో, సుఖాలలో తోడుగా నిలిచాడు. సీతాదేవిని వెతికి పట్టుకోవడం, లంకను దహించడం మరియు లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి కార్యాలను హనుమంతుడు రాముడిపై ఉన్న భక్తితోనే పూర్తి చేశాడు. నిస్వార్థమైన స్నేహము, విశ్వాసము మరియు అచంచలమైన భక్తికి హనుమంతుడు ప్రతీకగా నిలుస్తాడు. తన శక్తులన్నింటినీ రాముని సేవకే అంకితం చేశాడు. హనుమంతుడు రాముడి దూతగా లంకకు వెళ్ళి సీతాదేవికి రాముని సందేశాన్ని అందించాడు. దీనివల్ల ఆయనను రామదూత అని కూడా పిలుస్తారు. హనుమంతుడు రాముడి పట్ల చూపిన భక్తి మరియు సమర్పణ భావము సనాతన ధర్మంలో ఒక ఆదర్శవంతమైన భక్తి మార్గంగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతి విశిష్టత: హనుమంతుడు అచంచలమైన భక్తికి, అపారమైన ధైర్యానికి, తిరుగులేని శక్తికి నిదర్శనము. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలోని భయాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. హనుమాన్ జయంతిని ఏటా 2 సార్లు జరుపుకునే ఆచారం ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వైశాఖ బహుళ దశమి, శుద్ధ దశమిన హనుమాన్ జనోత్సవంగా జరుపుకుంటారు. భక్తులు తెల్లవారుజామున లేచి స్నానమాచరించి హనుమంతునికి సింధూరము, వడపప్పు, పానకము, మిరియాల వంటి వస్తువులతో ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్ర పౌర్ణమి నుండి హనుమాన్ జయంతి వరకు 41 రోజుల పాటు కఠినమైన దీక్షను కూడా భక్తులు ఆచరిస్తారు. ఆంజనేయ స్వామి భక్తి, శక్తి, జ్ఞానము మరియు నిస్వార్థ సేవకు ప్రతీక. హనుమంతుని ఆశీస్సులతో భయము, అజ్ఞానము తొలగిపోయి జీవితంలో విజయము లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుడు రాముని గొప్ప భక్తుడిగా పరిగణించబడతాడు మరియు అతని అచంచలమైన భక్తికి విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు. అతను బలానికి ప్రతీకగా పూజించబడతాడు. హనుమంతుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు, రామదూత. హనుమంతుని ఆరాధించడం వల్ల భయము, బద్ధకము, పాపాలు తొలగిపోయి మానసిక బలం పెరుగుతుంది. హనుమంతుడు చిరంజీవి, అమరుడు కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల కష్టాలు తొలగిపోయి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రథయాత్రను విజయవంతం చేశారు.
ఇక్కడ ఆదియోగి అవతారంలో కనిపిస్తున్నటువంటి పరమశివుని దర్శనం మనం చేసుకోవచ్చు. కోలాటాలతో, మేళతాళాలతో, భక్తి గీతాలతో చాలా సందడిగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా రథయాత్ర చాలా శోభానమయంగా కన్నుల పండుగగా జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ భక్తుల యొక్క భక్తిని జై శ్రీరామ్ అంటూ చాటుకున్నారు. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మనము చూడడానికి చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రథయాత్రను చాలా విజయవంతం చేశారు. హనుమంతుడు అచంచలమైన భక్తికి, అపారమైన ధైర్యానికి తిరుగులేని శక్తి నిదర్శనం. ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీ యాంకర్ సబితా వెంకట్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.